సాధారణ ఎన్నికలు 2024లో భాగంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన సిబ్బంది రెండో దశ ర్యాండమైజేషన్ ప్రక్రియను సోమవారం కలెక్టరేట్ ఎన్ఐసి సెంటర్లో కాకినాడ జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు నియమితులైన కౌంటింగ్ అబ్జర్వర్ల సమక్షంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్, జాయింట్ కలెక్టర్ పిఠాపురం రిటర్నింగ్ అధికారి ఎస్ రామసుందర్ రెడ్డితో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పాల్గొనే కౌంటింగ్ సూపర్వైజర్స్, కౌంటింగ్ అసిస్టెంట్స్, మైక్రో అబ్జర్వర్లకు సంబంధించిన రెండో దశ ర్యాండమైజేషన్ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ ప్రక్రియతో జూన్ 4న నిర్వహించే కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గంతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ కేంద్రాలకు సిబ్బందిని కేటాయించడం జరిగిందన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో 941 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సిబ్బంది అందరికీ తమకు కేటాయించిన కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. కాకినాడ జేఎన్టీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ హెచ్ఎస్ భావన, డిఆర్ఓ డాక్టర్ డి తిప్పేనాయక్, సిపిఓ పి త్రినాథ్, జిల్లా ఉపాధి శిక్షణ అధికారి జి శ్రీనివాసరావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.